2004-2009 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన వేం నరేందర్ రెడ్డి 17 ఏళ్ల తర్వాత మళ్లీ చట్టసభకు సింఘ్వికి రెన్యువల్ అని కూడా ప్రచురించారు. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి పేర్లను ప్రకటించింది. దీంతో వీరిద్దరూ గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి గత 2 ఏళ్లలో అనేక అవకాశాలు మిస్ కాగా ఎట్టకేలకు ముఖ్యమంత్రి పట్టుదలతో రాజ్యసభకు మార్గం సుగమమైంది. 2004-2009 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న వేం నరేందర్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావం నుండి రేవంత్కు అత్యంత ఆత్మీయుడిగా మారారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు వేం నరేందర్ రెడ్డి తమ శక్తి మేర కృషి చేశారు. సీఎం ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేసే వేం నరేందర్ రెడ్డికి ఎట్టికేలకు రాజ్యసభ అయితే ఖరారైతే అయ్యింది. ఒక రకంగా ఇది మరి వేం నరేందర్ రెడ్డికి గుడ్ న్యూస్. పార్టీ కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి కూడా హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. వేం నరేందర్ రెడ్డికి అదేవిధంగా సింఘ్వికి మరి రావడం ద్వారా మరి ఒకటైతే విహెచ్ కూడా దీని గురించి ట్రై చేశారు. విహెచ్కి కూడా మరి అవకాశం వచ్చేది అనుకున్నారు, కానీ అది మిస్ అయినట్టుగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ వేం నరేందర్ రెడ్డికి కన్ఫామ్ అయితే అయిపోయింది. ఇక అదేవిధంగా ఇంకొకటి నెక్స్ట్ చూసుకుంటే స్పీకర్ నోటీసులు అందలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. స్పీకర్ నోటీసులు నాకు ఇంతవరకు అందలేదని అయితే చెప్పారు. చూద్దాం దాని గురించి. పార్టీ ఫిరాయింపుల అంశంలో భాగంగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ చేపట్టిన విచారణపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని మీడియాతో మాట్లాడుతూ తన అనర్హత పిటిషన్ పైన తనకు స్పీకర్ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు అని తెలిపారు. ఇక అదేవిధంగా మరి స్పీకర్ తనకు నోటీస్ అందజేస్తే తన అభిప్రాయం ఏంటనేది ఆయనకే చెప్తానని మరి దానం నాగేందర్ అయితే స్పష్టం చేశారు. ఇది రోజుకొక మలుపు అయితే తీసుకుంటుంది. అయితే అందరికీ అందాయి, దానం నాగేందర్కి ఎందుకు అందలేదు అన్న దానిపై మరొక చర్చ కూడా జరిగే అవకాశం అయితే స్పష్టంగా అయితే కనబడుతుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే నువ్వు హిందువైతే భార్యతో తిరుమలకు రా, జగన్కు బిఆర్ నాయుడు సవాల్ అయితే విసిరారు. మరి అది కూడా చూద్దాం. తమరు హిందువే అయితే భార్యతో కలిసి తిరుమలకు రావాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సవాల్ విసిరారు. బిఆర్ నాయుడును ఉద్దేశించి జగన్ చేసిన ట్వీట్కు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ సతీ సమేతంగా తిరుమలకు రాలేరని, ఆయన్ను ఎవ్వరూ నమ్మరని ఎక్స్ వేదికగా బిఆర్ నాయుడు సైతం ట్వీట్ చేశారు. జగన్ క్రిస్టియన్ అని జగమెరిగిన సత్యమని, హిందుత్వంపై మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. దేవదేవుడు వెంకటేశ్వర స్వామిపై ఎలా పడితే అలా మాట్లాడతావా అంటూ బిఆర్ నాయుడు ఫైర్ అయ్యారు. శ్రీవారి పేరు ఉచ్చరించే అర్హత, నైతికత నీకు ఉందా జగన్ అని బిఆర్ నాయుడు నిలదీశారు. హిందూ వ్యతిరేకి అయిన నువ్వు అప్పుడు సీఎంగా ఉన్నావనే కదా నీ అనుచరులకి ధైర్యం. అందుకే వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి రెచ్చిపోయి హిందూ మత ఔన్నత్యాన్ని మంటగలిపారు. ఒక పథకం ప్రకారం తిరుమల కొండపై యథేచ్ఛగా అన్యమత ప్రచారం చేశారు. అన్యమతస్థుడు అయిన నువ్వు ఇప్పటి వరకు దేవదేవునిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు? సీఎంగా ఉండగా నీ భార్యతో కలిసి గుడికి వచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చావా? రాలేదే. మీ జీవితంలో భార్యతో కలిసి తిరుమలకు రాలేవు. ఎందుకంటే మీ ఇద్దరిది నమ్మేది యేసు ప్రభువునే, వెంకటేశ్వర స్వామిని కాదు. ఇది ఒప్పుకో జగన్. నేను చైర్మన్ అయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన మేరకు టీటీడీని ప్రక్షాళన చేస్తున్నాం. నీ అండతోనే బాబాయ్, భూమన చేసిన అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. టీటీడీలో అన్యమతస్తులు ఉండరాదని నేను నిర్ణయం తీసుకున్నాను. నాడే నాపై పథకం ప్రకారం కుట్రలు ప్రారంభించావు. అందులో భాగంగానే కదా నాపై డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీయాలని చూసావు. వెంకటేశ్వర స్వామి ఇంటి దైవంగా పూజించే చంద్రబాబుకి దేవదేవునిపై భక్తి లేదంటావా? చంద్రబాబు భార్యతో తిరుమలకు వస్తారు. నువ్వు హిందువే అయితే భార్యతో తిరుమలకి రా అని బిఆర్ నాయుడు సవాల్ అయితే విసిరారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ నువ్వు ఒక క్రిస్టియన్వి, నీకు అసలు టీటీడీ గురించి తిరుమల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? నువ్వు ఒక పథకం ప్రకారం టీటీడీని నాశనం చేయాలనుకున్నావు. నేను అన్ని సమూలంగా పక్కన పెట్టాలని చూశాను కాబట్టి నా మీద డీప్ వీడియోలు నువ్వేయో క్రియేట్ చేసావు. మరి నీ సంగతి నీ అంతు చూస్తాను. నువ్వైతే మరి భూమన కరుణాకర్ రెడ్డిని కావచ్చు, వైవి సుబ్బారెడ్డిని కావచ్చు ఇక్కడ పెట్టి తిరుమల కొండని అప్రతిష్ట పాలు చేయడానికి నువ్వు చేసావు అని చెప్పి బిఆర్ నాయుడు ఒక ఇంత ఫైర్ అయ్యారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. నువ్వు హిందువైతే నీ భార్యతో వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించావా నువ్వు ఏ రోజైనా స్ట్రైట్గా అడిగారు. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా సమాధానం చెప్తారో అనేదాన్ని మనం వేచి చూడాలి. ఇక అదేవిధంగా చూసుకుంటే
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ సుమతి, అడిషనల్ డీజీ విజయ్ కుమార్ పాల్గొన్నారు. 2026 మార్చి నాటికి దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తి చేసేందుకు కేంద్రం నిర్దేశించుకున్న మావోయిస్టు రహిత భారత లక్ష్యంపై ఈ సమావేశాన్ని సుదీర్ఘంగా చర్చించారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మరి మావోయిస్టులను రహిత భారతదేశంగా చూపించాలని కేంద్రం అయితే నడుము బిగించిన సంగతి మనకు తెలిసింది. దానిలో భాగంగానే ఈ 2026 డిసెంబర్ డెడ్లైన్ మనందరికీ తెలుసు. దీనిలో మరి భాగంగా ఇప్పటికే నక్సలైట్ల ఏరివేత అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మరి ఇక వేళ్ల మీద లెక్క పెట్టాల్సిన నాయకులు మాత్రమే 2-3 మాత్రమే మిగిలి ఉన్నారు. వాళ్ళ జాడ కూడా కనుక్కొని మరి చేసినట్లయితే కేంద్రం దీని మీద 100% సక్సెస్ సాధించినట్టుగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ దీనందరికీ ప్రధాన కారణం అదేదో కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వం అని నేను వ్యక్తిగతంగా భావించడం లేదు. ఏదైతే ప్రజలందరూ కూడా ఎక్కడైతే అడవి ప్రాంతంలో ఉండే ప్రజలకి, గిరిజనులందరికీ కూడా ప్రజాప్రభుత్వాల మీద కొంత నమ్మకం కలిగింది. ఒకప్పటి మీద బెటర్గా ఉంది. ప్రజలకి ఏం కావాలో ప్రభుత్వాలు చేయటానికి సిద్ధంగా ఉండి ప్రజల మన్ననలు పొందబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజున ప్రభుత్వాలకి మరి సర్కార్కి వాళ్ళు తమ యొక్క పాజిటివ్నెస్ని వాళ్ళకి ఇస్తున్నారు. తమ యొక్క హెల్ప్ ఏదన్నా ఉంది అన్న సర్కార్ని విపరీతంగా నమ్ముతున్నారు వాళ్ళు. కాబట్టి ఈ రోజున ఎటువంటి నక్సలైట్లకి ప్రజల యొక్క మద్దతు దొరకట్లేదు. సర్కార్కి తమ మద్దతు, ప్రభుత్వానికి తమ మద్దతు ఇస్తున్నారు. కాబట్టే నక్సలిజాన్ని మరి అణిచివేయడానికి ఒక అవకాశం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకైతే దొరికింది. అణిచివేయబడతాయా, ఊరుకుంటాయా అంటే లేదు. మరి ఎక్కడైతే ప్రజలు పీడింపబడతారో రేపొద్దున ప్రజల్లో మళ్ళీ ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోయేటట్టుగా ప్రస్తుత రాజకీయ నాయకులు చేస్తే మళ్ళీ ఒక ఉద్యమం వస్తుంది. దీన్ని కూడా ఎవరూ ఆపలేదు. ఇదంతా కూడా ఒక నిరంతర ప్రక్రియ. కాబట్టి ఉద్యమం పుట్టకుండా అందరికీ, పేదవాడికి, ఆకలితో ఉన్నవాడికి అందరికీ ప్రజల్ని సమంగా పట్టించుకుని ప్రజాప్రభుత్వంలాగా వెళితే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. పేదోడి డొక్కలో కొట్టాలని చూసినా, పేదోడి కడుపు మీద కొట్టాలని చూసినా అది ఒక ఉద్యమ స్ఫూర్తితో ముంచి మరో ఉద్యమానికి ఇది నాంది పలుకుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రస్తుతం అయితే ప్రజలందరూ కూడా అక్కడ అటవీ ప్రాంత ప్రజలు కావచ్చు, గిరిజన ప్రాంత ప్రజలు కావచ్చు, మరి ఎక్కువగా ప్రజాప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నారు. కాబట్టి ఈ రోజున నక్సలిజం మీద మరి అంతం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పైచేయి సాధించినాయి. దీనికి సంబంధించి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మరి ఈ రకంగా సుదీర్ఘంగా మాట్లాడారు. మరి తర్వాత 2026 మార్చి నాటికి దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తి చేసేందుకు కేంద్రం నిర్దేశించుకున్న మావోయిస్టు రహిత భారత లక్ష్యంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మావోయిస్టుల లొంగుబాటుపై సీఎం రేవంత్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాకు నివేదన అందజేశారు. ఇటీవల తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత